హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి. రవ్వ లడ్డూలు చేసి చూపించబోతున్నాను. అందుకు గాను మీడియం సైజు రవ్వ తీసుకోవాలండి. అలాగే షుగరు 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగరు, అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకోండి. కొద్దిగా పాలు తీసుకోండి. ఇలాచి ఒక 4-5 ఇలాచి, ఒక 2-3 లవంగాలు తీసుకోండి. లవంగాల ఫ్లేవర్ చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలకి. నేను ఇలాచీని కొద్దిగా షుగర్ వేసుకుని మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలో అన్ని తీసేసుకోండి. జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా తీసేసుకోండి. తీసి కట్ చేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి గీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ అనేది బాగా రోస్ట్ చేసి తీసేసుకోండి. మరి ఎక్కువగా రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే రవ్వ తీసుకుని రవ్వను కూడా వేయించేసుకుందాం. ఉప్మా రవ్వ తీసుకోండి. మీడియం సైజు ఉప్మా రవ్వ తీసేసుకుని నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. మీరు రవ్వ ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అనేది అంత బాగా వస్తాయండి. ఇంకొద్దిగా గీ యాడ్ చేసేసుకుని వేయించుకుందాం. సిమ్లో మాత్రమే పెట్టుకుని రవ్వ వేయించుకోవాలండి. మీరు ఆయిల్లో పెట్టేశారంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ రవ్వ అనేది లోపల పచ్చివాసన అలాగే ఉంటుంది. లడ్డూల టేస్ట్ అనేది వేయించుకున్న రవ్వను బట్టి టేస్ట్ బాగుంటాయండి. ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని మాత్రమే రవ్వని వేయించుకోండి. మనకి రవ్వ వేయించుకోవడమే ఎక్కువ ప్రాసెస్ అండి. మిగిలిందంతా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఫైనల్గా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే బాగా ఫ్రై చేసేసుకుని వేసుకోండి. ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది. ఇలాచీ కూడా వేసేసుకుందాం. నేను ఇలాచీ షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. అలాగే షుగర్ యాడ్ చేసుకుందామండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకోండి. స్వీట్ బాగా సరిపోతుంది. అలాగే లవంగాలు కూడా వేసేసుకుని వేయించేసుకుందాం. లవంగాలు వేసుకోవడం వల్ల లడ్డు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందామండి. అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, షుగర్ కూడా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పాలు తీసుకుందామండి. ఎక్కువగా పాలు వేసుకోకండి. ఒక 2-3 స్పూన్లు పాలు మాత్రం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి లడ్డూలు పట్టుకోవడానికి వీలుగా పాలు వేసుకోవాలండి. మీకు పాలు వద్దనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకుని లడ్డూల్ని చుట్టేసుకోవచ్చండి. నెయ్యిలో చెయ్యి అద్దుకుంటూ. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నారంటే లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందామండి. పక్కనే బాగా కాంచి చల్లారిన పాలను పెట్టుకొని చెయ్యి ఇట్లా తడుపుకుంటూ లడ్డూలు పట్టేసుకోండి. వేడిగా ఉంటుంది కదా. కాంచి బాగా చల్లారిన తర్వాత పాలలోకి చెయ్యి డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఉండలు పెట్టేసుకుందామండి. పాలు అనేది బాగా కాంచి చల్లారిన పాలు మాత్రమే తీసుకోండి. పచ్చి పాలలో లడ్డూలు చుట్టుకోకండి. ఇలా అన్ని లడ్డూల్ని బాగా పట్టేసుకుందామండి. మీరు పాలు వేసుకునేటప్పుడు కూడా అంతే అండి. బాగా కాంచిన పాలు మాత్రమే వేసుకోండి. పచ్చి పాలు అయితే అస్సలు వేసుకోకండి, లడ్డూలు పాడైపోతాయి. వేడి తగిలినప్పుడల్లా పాల్లో డిప్ చేసుకుంటూ లడ్డూలు పట్టేసుకోవడం అండి. ఫైనల్గా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. రవ్వ బాగా వేయించుకున్నామంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు రవ్వ అనేది సరిగ్గా వేయించలేదంటే లోపల అనేది వైట్గా ఉండిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.